when you begin to walk with the power of the Spirit of God, you were walking with the ability of God. మీరు దేవుని సామర్థ్యముతో ముందుకు నడుస్తూ ఉన్నారు. అంటే ఏం చేస్తున్నారంటే మీ శక్తితో మీరు పొందుకొనలేనివి దేవుని సామర్థ్యము ద్వారా మీరు పొందుకోవటం ఆరంభిస్తారు. మీ శక్తి యొక్క పరిమితి మీకు తెలుసు. చాలామంది అంటారు, ఏంటి మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేస్తారా, లేకపోతే మీరు దీంట్లో కూడా జాయిన్ అవుతారంటే ఇంకా నాకు అంత శక్తి లేదండి, నాకు ఇంకంత సామర్థ్యం లేదండి, నేను చేయగలిగిందంత చేశానండి, ఇంకా నా వలన కాదండి, 2 పిల్లలకి పెళ్లి చేశానండి, ఇంకా నా శక్తి అయిపోయిందండి, నేను 2 పిల్లలకి స్థలాలు కొనిచ్చాను, ఇంకా నా శక్తి అయిపోయింది, లేదా నేను ఒక ఇల్లు కట్టుకున్న నాకు శక్తి అయిపోయింది. నౌ లిసన్, మ్యాన్స్ ఎబిలిటీ ఈజ్ లిమిటెడ్. కొరింథీయులకు రాసిన పత్రిక 1 Corinthians chapter 14 verse 2. 1 Corinthians, ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు గాని దేవునితో మాట్లాడుచున్నాడు. ఈ మాట పట్టుకోవాలి. ఇట్ ఈస్ ఏ సూపర్ నేచురల్ కమ్యూనికేషన్. టంగ్స్ ఈజ్ ఫర్ సూపర్ నేచురల్ కమ్యూనికేషన్. టంగ్స్ ఈజ్ ఫర్ సూపర్ నేచురల్ కమ్యూనికేషన్. అన్య భాషలు దేని కొరకంటే దేవునితో సంభాషించటానికి, దేవునితో కనెక్ట్ అవ్వటానికి. భాషతో మాట్లాడువాడు మనుష్యులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుష్యుడెవ్వడు గ్రహింపడు. యు విల్ నాట్ అండర్స్టాండ్ వెన్ యు ఆర్ స్పీకింగ్ ఇన్ టంగ్స్. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. బట్ యూ కెన్ ఆల్సో యూజ్ యువర్ నోన్ లాంగ్వేజ్ ఇన్ బిట్వీన్. మధ్యలో మీకు తెలిసిన భాష కూడా మీరు దాంతో ఇంక్లూడ్ చేయొచ్చు. కానీ మీరు అన్య భాషలో ప్రార్థిస్తున్నప్పుడు నా మాటలు మీరు బాగా పట్టుకోవాలి. ఐఎమ్ హెల్పింగ్ యూ టు గో డీప్ ఇన్ యువర్ స్పిరిచువల్ వాక్. నేను ఎందుకు ఈ విషయాలు మీకు బోధిస్తూ ఉన్నానంటే, మీరు మీ ప్రార్థన జీవితంలో, మీ ఆధ్యాత్మిక జీవితంలో మరింత లోతులోనికి మీరు వెళ్ళాలనేది నా ఆశ. హల్లెలూయా. దేవుని ఆత్మశక్తి, నా మాట వింటున్నట్లయితే ఆమేన్ చెప్పండి. దేవుని ఆత్మ సర్వమును సృష్టించినప్పుడు ఆయన ఆదిలో శూన్యముగా ఉన్న భూమిపైన అల్లాడుతూ ఉన్నాడని వాక్యంలో రాయబడింది. అవునా? దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచూ ఉండెను. బట్ వెన్ గాడ్ బిగాన్ టు స్పీక్ ద వర్డ్, దేవుడు మాట్లాడటం ఆరంభించినప్పుడు ద స్పిరిట్ బిగాన్ టు వర్క్ ఇన్ లైన్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ ఎప్పుడు యాక్టివేట్ అవుతుందంటే దేవుని మాటకి యాక్టివేట్ అవుతుంది. దేవుని ఆత్మ దేవుని మాట రెండు వేరు చేయలేం. దేవుని ఆత్మ దేవుని మాట రెండు కలిసి పని చేస్తాయి. కమ్ ఆన్, హల్లెలూయా. వీరిద్దరు కలిసి పని చేస్తారు. దేవుని వాక్యము, దేవుని ఆత్మ, వీరిద్దరు కలిసి పనిచేస్తారు. నా దేవుని శక్తి, దేవుని ఆత్మశక్తి ఎంత భయంకరమో తెలుసా? మృతుల్లో నుండి క్రీస్తును పైకి లేపినది దేవుని ఆత్మశక్తి. అందుకని పౌలు మాట్లాడుతూ అన్నాడు, క్రీస్తును మృతుల్లో నుంచి లేపిన వాని ఆత్మ చావునకు లోనైన మన శరీరములను కూడా ఆయనతో పాటు జీవింపచేస్తాడు అన్నాడు. కమాన్, హల్లెలూయా. చెరసాల్లో నుంచి బయటకు తీసుకుని వచ్చింది ఆది అపోస్తులని, దూతను పంపి, అది పరిశుద్ధాత్మ శక్తి. కమాన్, హల్లెలూయా. సో నేనేమంటానంటే, దేవుని ఆత్మశక్తి అంటే దేవుని సామర్థ్యము. Now the power of the Holy Spirit means it is the ability of God. మీరు ఈ మాట మర్చిపోద్ది, దేవుని సామర్థ్యం. Now my question to you, దేవుని సామర్థ్యము మన సామర్థ్యం కంటే ఎక్కువ తక్కువ? డెఫినెట్గా ఎక్కువ. ఆయన సామర్థ్యము మన సామర్థ్యము కంటే ఎక్కువ. ఆయన శక్తి మన శక్తి కంటే ఎక్కువ. ఆయన జ్ఞానము మన జ్ఞానము కంటే ఎక్కువ. ఆయన తెలివి ఎవరు ఆయనని శోధించలేరు, ఎవరు ఆయన జ్ఞానమును పట్టుకొనలేరు. లిసన్ టు మీ, మీరు అందరూ వింటున్నట్లయితే ఆమేన్ చెప్పండి. సో వెన్ యూ బిగిన్ టు వాక్ విత్ ద పవర్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, యూ విల్ వాకింగ్ విత్ ద ఎబిలిటీ ఆఫ్ గాడ్. మీరు దేవుని సామర్థ్యముతో ముందుకు నడుస్తూ ఉన్నారు. అంటే ఏం చేస్తున్నారంటే, మీ శక్తితో మీరు పొందుకొనలేనివి దేవుని సామర్థ్యము ద్వారా మీరు పొందుకోవటం ఆరంభిస్తారు. మీ శక్తి యొక్క పరిమితి మీకు తెలుసు. చాలామంది అంటారు, ఏంటి మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేస్తారా, లేకపోతే మీరు దీంట్లో కూడా జాయిన్ అవుతారంటే ఇంకా నాకు అంత శక్తి లేదండి, నాకు ఇంకంత సామర్థ్యం లేదండి, నేను చేయగలిగిందంత చేశానండి, ఇంకా నా వలన కాదండి, 2 పిల్లలకి పెళ్లి చేశానండి, ఇంకా నా శక్తి అయిపోయిందండి, నేను 2 పిల్లలకి స్థలాలు కొనిచ్చాను, ఇంకా నా శక్తి అయిపోయింది, లేదా నేను ఒక ఇల్లు కట్టుకున్న నాకు శక్తి అయిపోయింది. నౌ లిసన్, మ్యాన్స్ ఎబిలిటీ ఈజ్ లిమిటెడ్.
మనిషి సామర్థ్యము పరిమితి అయినది, మనిషి జ్ఞానము పరిమితి అయినది, మనిషి యొక్క శక్తి పరిమితి అయినది. కానీ దేవుడు నీ కొరకు ఒక పరిధిని ఏర్పాటు చేశాడు. ఆ పరిధి నీ శక్తి చేత ఏమాత్రము పొందలేని పరిధి. అది నీ శక్తి ఆగిపోయిన దగ్గర నువ్వు ఆగిపోవాలని దేవుని చిత్తము కాదు. నీ సామర్థ్యం ఆగిపోయిన దగ్గర నువ్వు ఆగిపోవాలని దేవుని చిత్తము కాదు. దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన పరిధి నీ శక్తికి మించిన పరిధి అయి ఉన్నది. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? దేవుడు నీ ద్వారా చేయాలనుకున్న కార్యములు, నీ సామర్థ్యమునకు మించిన కార్యములు, వాటిని నీవు చేయగలిగేది ఎప్పుడంటే దేవుని ఆత్మశక్తి సహాయము చేసినప్పుడు మాత్రమే నీవు చేయగలుగుతావు. హల్లెలూయా. So I need the power of the Holy Spirit now. ఎందుకంటే to go beyond my strength, to go beyond my ability, to push the limits of నా ఎదుట ఉన్న సామర్థ్యం, నా ఎదుట ఉన్న పరిమితులను దాటి చొచ్చుకొని అవతలికి వెళ్ళగలిగిన శక్తి ఎలాగా నేను పొందుకోగలను? It is through the power of the Holy Spirit. Come on, hallelujah. దేవుడు మనకిచ్చిన అసైన్మెంట్ మనం చేయటానికి, మీకు ఇచ్చిన అసైన్మెంట్ చేయడానికి, దేవుడు మీ పట్ల కలిగిన ప్రణాళిక నెరవేర్చడానికి మీ జీతం సరిపోదు, మీ ఇన్కమ్ సరిపోదు. మీకేం కావాలంటే దేవుని ఆత్మశక్తి సహాయం కావాలి. అందుకనే దేవుడు హీ హ్యాస్ గివెన్ us దిస్ వండర్ఫుల్ గ్లోరియస్ గిఫ్ట్ ఫ్రమ్ హెవెన్. ఏంటిది? ఇట్ ఈస్ ద బ్యాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్. నేను చెప్తున్నాను, వెన్ యూ బిగిన్ టు ప్రే ఇన్ ద స్పిరిట్, మీరు ఆత్మలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, ఇట్ ఈస్ ఎ డోర్వే టు సూపర్ నేచురల్ పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తికి అదొక ద్వారము. కమాన్, మీరు ఆత్మలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, అన్య భాషల్లో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, ఇట్ ఈస్ ఎ సూపర్ నేచురల్ కమ్యూనికేషన్ టు గాడ్. మీరు దేవునితో మాట్లాడుచూ ఉన్నారు. మనుష్యుడెవడు దాన్ని గ్రహింపడు. కమ్ బ్యాక్ టు 1 Corinthians 14:2. మనుష్యుడెవడు దాన్ని గ్రహింపడు, కానీ వాడు ఆత్మ వలన మర్మములు పలుకుచున్నాడు. హల్లెలూయా. He is speaking mysteries by the Spirit. అక్కడేమనుందంటే the secret truths, the hidden things, దాచబడిన రహస్యములను ఆత్మ వలన పలుకుచూ ఉన్నాడు. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? సో when you're praying in the Spirit, మీకు అర్థం కావట్లా, పాస్టర్ గారు నాకు అర్థం కావట్లేదు, చాలా సంతోషం. దేవుడు అంటాడు వండర్ఫుల్, చాలా సంతోషం. అందుకని సాతాను ఈ అన్య భాషల వరవను పొందుకోకుండా మనుషులకు భయంకరమైన సందేహాలు కలిగిస్తాడు. ఎందుకు కలిగిస్తాడంటే, అన్య భాషలు అంటే వాడికి ఇష్టం ఉండదు. ఎందుకంటే వాడికి అర్థం కాదు. No, devil hates tongues because he don't understand them. వాడికి అర్థం కాదు. ఇప్పుడు వాడికి అర్థమైతే ఆటంకపరచడానికి ఈజీగా ఉంటుంది. వాడికి అర్థమైతే మధ్యలో ఏదో ఒకటి డైవర్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. కానీ అర్థం కావట్లేదు. అందుకని అన్య భాషల ప్రార్థన యొక్క శక్తి చాలా చాలా బలమైనది. నేను చాలాసార్లు మీకు చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఇట్స్ లైక్ యూ గోయింగ్ ఫ్రమ్ గుంటూరు టు హైదరాబాద్ బై రోడ్ అండ్ ఫ్రమ్ గన్నవరం టు హైదరాబాద్ బై ఫ్లైట్. సేమ్ డిస్టెన్స్. ఇక్కడ నుంచి పోనీ గన్నవరం మీరు ఒక 60 కిలోమీటర్లు లేకపోతే ఒక 50 కిలోమీటర్లు వేసుకుంటే తీసేస్తే, ఇక్కడ నుంచి రోడ్ మీద అదే దూరము వెళ్ళే ప్రయాణము ఎంతసేపు పడుతుంది? దాదాపు 5-6 గంటలు పడితే మీరు అదే దూరము మీరు ఫ్లైట్లో వెళ్తే 45 నిమిషాల్లో దించేస్తాడు. దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్ అండ్ ప్రేయింగ్ ఇన్ ద నోన్ లాంగ్వేజ్. ఆమెన్. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా లేదా? టంగ్స్ ఈస్ ఫర్ సూపర్ నేచురల్ కమ్యూనికేషన్. ఇట్ ఈస్ ఫర్ సూపర్ నేచురల్ కమ్యూనికేషన్. నేను అందుకే చెప్తున్నాను, మీరు అసాధారణమైన కార్యములు చూడాలనుకుంటున్నారా? గెట్ టు సూపర్ నేచురల్ కమ్యూనికేషన్ టు గాడ్. దేవునితో అసాధారణమైన కమ్యూనికేషన్కి రండి. ఇట్ ఈస్ అ హాట్ లైన్ టు హెవెన్. ఐఎమ్ టెల్లింగ్ యూ. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక ద బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 8 వర్స్ 26. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మన యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో ఏంటి బలహీనత? అంటే ప్రార్థన చేయటం రాదు మనకు, అదే మన బలహీనత. యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో తెలియదు.
మీకు ఎప్పుడైనా అనిపించిందా? చాలాసార్లు మనకు తెలిసిన ప్రార్థన ఏంటి? ప్రభా నాకు దయచేయి, ప్రభా నాకు సహాయం చేయి, ప్రభా నాకు అనుగ్రహించు, నువ్వు చెప్తానన్నావుగా, నువ్వు ఇస్తానన్నావుగా, నువ్వు చెప్తే చేస్తావుగా, నువ్వు వాగ్దానం ఇచ్చి నెరవేర్చి వాడవుక, నువ్వు నమ్మదగిన వాడవుక, నువ్వు మరలా ఇయకపోతే. చాలామంది బ్లాక్మెయిల్ ప్రేయర్లు చేస్తారు. చేశారా? ప్రభా నువ్వు ఇది చేయకపోతే నేను చచ్చిపోతా, వచ్చేసే పైకి. దేవుడు అంటే వెల్కమ్, ఇట్స్ బెస్ట్. నో, కొంతమంది ఏం ప్రార్థన చేస్తారంటే, ప్రభా నువ్వు ప్రార్థన చేయకపోతే నేను మందిరానికి వెళ్ళను. సో వాట్? ఎవరికి నష్టం కలుగుతుంది? కొంతమంది ఏం ప్రార్థన చేస్తారంటే, ప్రభా నువ్వు నాకు ఇది సహాయం చేస్తే సాక్ష్యం చెప్తా. దేనికి? హలో, నో, దీస్ ఆర్ ఆల్ కిండర్ గార్డెన్ ప్రేయర్స్. ప్రేయర్ ఈజ్ పార్ట్నరింగ్ విత్ గాడ్. ప్రార్థన అంటే దేవునితో పాలి భాగస్తుడు ఒకట. ప్రేయర్ ఈజ్ వాకింగ్ విత్ గాడ్, దేవునితో కలిసి నడుచుట. కమాన్, హల్లెలూయా. ప్రేయర్ ఈజ్ ప్రార్థన అంటే నీవు వంగి దేవుని హృదయములోనికి చూచుట. యు ఆర్ జస్ట్ లుకింగ్ ఇన్ టు ద హార్ట్ ఆఫ్ గాడ్. నౌ హౌ ఈస్ దిస్ పాసిబుల్? ఏంటి నీ బలహీనత? ఏంటంటే మన బలహీనత ఏంటంటే నేను చెప్తున్నాను, అవర్ వీక్నెస్ ఈజ్ అవర్ ఇన్ఎబిలిటీ టు ప్రే. ప్రార్థన చేయలేని అసమర్థతే మన బలహీనత. చాలామంది ఇంకోటి లిసన్ టు మీ, మనం చాలామంది ప్రార్థన చేస్తాం, యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో తెలీదు. ఫర్ వీ డు నాట్ నో హౌ వీ ఆట్ టు ప్రే. ఎలా ప్రార్థన చేయాలో తెలియదు. ఏం చేస్తామంటే అది ఎట్లాగంటే అన్నిటికీ ఒకటే కొట్టుడు. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన. చాలు, ఆ ఒక్క మాట కోసమే వచ్చిన చదివించి, ఎందుకంటే అది నా టాపిక్ కాదు. ప్రతి విధమైన ప్రార్థన అంటే కొన్ని విధముల ప్రార్థనలు ఉన్నాయి. ఇంగ్లీష్ బైబిల్లో ఆల్ మేనర్ ఆఫ్ ప్రేయర్ అని ఉంది. ఇంకో ట్రాన్స్లేషన్లో ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రేయర్, రకరకాల ప్రార్థనలు ఉన్నాయి. కమాన్, ఎలౌడ్, హల్లెలూయా. ప్రేయర్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్, ప్రేయర్ ఆఫ్ రీడెడికేషన్, ప్రేయర్ ఆఫ్ కాన్సక్రేషన్, ప్రేయర్ ఆఫ్ ఫెయిత్, ఇలాగ రకరకాల ప్రార్థనలు ఉన్నాయి. జస్ట్ టు లెర్న్, నాట్ టు గెట్ కన్ఫ్యూజ్డ్. కానీ కొన్నిసార్లు మనం ఏం ప్రార్థన చేస్తాం, ఎలా ప్రార్థన చేస్తాం తెలియదు. యేసు ప్రభు వారు గెత్సెమనే తోటలో నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు అని చేసిన ప్రార్థన మనం అన్నిటికీ వాడతాం. ఆయన లాజర్ సమాధి ముందు నిలబడి ఆ ప్రార్థన చేశాడా? నీ చిత్తమైతే లాజర్ను బ్రతికించు అని చేయలేదు. ఆయన యాయిరింటికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి చచ్చిపోతే లేపటానికి ఆ ప్రార్థన చేశాడా? నీ చిత్తమైతే బ్రతికించు, చేయలేదు ఆ ప్రార్థన. ఆ రోజు పన్ను కట్టాల్సి వస్తే నీ చిత్తమైతే నాకు పన్ను కట్టడానికి డబ్బులు ప్రార్థన చేశాడు, చేయలేదు. బై ద వే, యేసు ప్రభు డబ్బులు ధనము కొరకు ఎప్పుడు ప్రార్థన చేయలేదు. కానీ మనం ఏం చేస్తామంటే ప్రతి దానికి ఇది పెట్టేసి, ప్రభువా నీ చిత్తమైతే నాకు సీటీ, నీకు ఆ సీట్ రాదు. ఏమంటావు? దేవుని చిత్తం కాదంటావు. నో 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 నీ చిత్తం అయితే నాకు ఇది ఇవ్వు అన్న ప్రార్థన ఏమన్నారంటే ద ప్రేయర్ ఆఫ్ కాన్సక్రేషన్. ఇప్పుడు నిజముగా ఆయన చిత్తం నీకు తెలిస్తే చేస్తావా? అందుకనే యేసుప్రభు ఏం చేశాడు? ఇంత గొప్ప చేదు పాత్ర, అంటే లోకము యొక్క ఉగ్రత అంతా కూడా తీసుకునే పాత్ర అది. ఆ పాత్ర తాగితే తండ్రి నుంచి ఎడబాటు కలిగే ఒక భయంకరమైన అనుభవం అది. కనుక యేసు ప్రభు వారు ఇట్స్ నాట్ దట్ హీ వాజ్ నాట్ విల్లింగ్, బట్ ఆయన దాన్ని తీసుకోలేకపోతా ఉన్నాడు. ఎందుకని? తండ్రికి దూరం అవటం ఏంటి, నేను తండ్రికి నాకు మధ్యలో ఎడబాటు రావటం ఏంటి? అందుకనే నీ చిత్తం అయితే ఈ పాత్ర నా యొద్ద నుంచి తొలగించు, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక. అంటే ఇట్స్ ఎ ప్రేయర్ ఆఫ్ కాన్సక్రేషన్. ఐ డోంట్ లైక్ దిస్, నాకు ఇష్టం లేదు, నా శరీరం ఒప్పుకోట్లా, నాకు సహకరించట్లా, కానీ ఇట్స్ నాట్ మై విల్ లార్డ్, ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ విల్. కాబట్టి ఐ కాన్సక్రేట్ మై సెల్ఫ్ టు యూ. దిస్ ఈస్ కాల్డ్ ప్రేయర్ ఆఫ్ కాన్సక్రేషన్. నీ చిత్తమైతే నాకు పెళ్లి చేయి, నీ చిత్తమైతే నాకు ఉద్యోగమే. నో, మీకు ఇష్టమైన వాటికి ఈ మాట బెటరు. కమాన్, ఎలౌడ్, హల్లెలూయా. నో, నేను చెప్తున్నాను. మరి ఎట్లాగా ప్రార్థన చేస్తే ముందు ఆయన చిత్తం తెలుసుకోండి. ఇప్పుడు నేను మరలా ప్రేయర్ టాపిక్ వెళ్ళట్లా. నేను ఎందుకు ఆ వచనం చదివించానంటే, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. నానా విధములైన ప్రార్థనలు ఉన్నాయి. ప్రతి విధమైన ప్రార్థన అన్నాడు. దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రేయర్. అది ఎట్లాగంటే, అంటే ఈచ్ కైండ్ ఆఫ్ ప్రేయర్ హ్యాస్ ఎనీ డిఫరెంట్ రూల్. ఒక్కొక్క ప్రార్థనకు ఒక్కొక్క నియమం ఉంది. విశ్వాసహితమైన ప్రార్థనలో నువ్వు సందేహమును వాడవు. నీకు తెలియని విషయమై ప్రార్థిస్తే నువ్వేమని ప్రార్థన చేస్తావు అంటే యూ ఇంటర్సీడ్. దేర్ ఇస్ ఎ ప్రేయర్ కాల్డ్ ప్రేయర్ ఆఫ్ ఇంటర్సెషన్.
ఇతరుల కొరకు ప్రార్థన చేసే ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. అయితే ఈ వివిధ రకములైన ప్రార్థనలోనే ఒక ప్రార్థన ఏంటంటే కొన్ని విషయాల కొరకు అసలు ఎలా ప్రార్థన చేయాలో తెలియని ప్రార్థన ఇది. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయంలో. సో ఇప్పుడు ఎట్లాగంటే ఇప్పుడు బ్యాడ్మింటన్ ఒక గేమ్ ఉంది, క్రికెట్ ఒక గేమ్ ఉంది, వాలీబాల్ ఒక గేమ్ ఉంది, బాస్కెట్బాల్ ఒక గేమ్ ఉంది. నువ్వు బ్యాడ్మింటన్కి వెళ్ళేటప్పుడు షటిల్ పట్టుకెళ్తాం. కమాన్, అందరు నాతోనే ఉంటామని చెప్పండి. బ్యాడ్మింటన్ ఐడియా ఉంది కదా. ఆ షటిల్ తీసుకొని వెళ్ళి మనం ఏం చేస్తామంటే కొడతా ఉంటే, ఆ బ్యాట్ తీసుకొని వెళ్ళి మనం కొడతా ఉంటే ఆ షటిల్ ఆ కాక్ వస్తూ ఉంటే కొడతా ఉంటాం, అయిపోతుంది. ఇప్పుడు అది తీసుకెళ్ళి క్రికెట్ ఆడాలంటే కుదరదు. మనం ఏం చేస్తున్నామంటే ఈ షటిల్ బ్యాట్ తీసుకెళ్ళి క్రికెట్ ఆడుతున్నాం, అందుకే జవాబు రావట్లా. ఇప్పుడు ఆ క్రికెట్ బాల్ పెట్టి కొడితే, నువ్వు దీంతో కొడితే ఆ బాల్ దాంట్లోంచి అటు వెళ్ళిపోయింది. ఏంటిది రావట్లేదంటే, జవాబు ఎందుకు రావట్లేదంటే నువ్వు అక్కడ వాడాల్సింది వేరేది వాడావు. ఇక్కడ యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయాలో మీకు తెలియదు. అలానే క్రికెట్ బ్యాట్ తీసుకొని బ్యాడ్మింటన్కి వెళ్తే వాళ్ళు నిన్ను చూసి ఏ ఊరు నుండి వచ్చావని అడుగుతారు. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. మీరందరూ నాతో ఉన్నారా? Am I making some sense this morning? Am I helping you? ఇవన్నీ ఈ తిప్పలన్నీ పడ్డాను నేను. And God taught me. సో కనుక ఇప్పుడు there are different kinds of prayer. Now coming back to Romans chapter 8, రోమపత్రిక 8:26 వచ్చేసరికి ప్రార్థన చేయాలో మనకు తెలియదు గాని, రోమీయులకు రాసిన పత్రిక 8:26 ఫస్ట్ నుంచి చదవం. 26 అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి, I like that word, we have a great help from heaven who is the Holy Spirit. Hallelujah. మీకు ప్రార్థన చేయటం చేత కాదని, నాకు ప్రార్థన చేయటం చేత కాదని ఆయన నా బలహీనతను చూచి ఆయన తన ఆత్మను పంపించాడు నాకు సహాయము చేయటానికి. హల్లెలూయా. సో ఐఎమ్ అడ్మిటింగ్ టు యూ డియర్ బిలీవర్, ప్రియ విశ్వాసి, నేను మీకు చేయుచున్న మనవి ఏంటంటే టేక్ దట్ హెల్ప్, ఆ సహాయమును తీసుకో, అండ్ యూ విల్ బిగిన్ టు సీ గ్రేటర్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. నేను ఒక్కడిని చేసేయగలను అనుకోవద్దు. టేక్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ టుడే. యూ నీడ్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నీ జ్ఞానము చాలదు, నీ శక్తి చాలదు, నీ ధనము చాలదు, నీకున్న సొసైటీలో ఉన్న నీ పరపతిని ఇన్ఫ్లుయెన్స్తో నువ్వు కొన్ని సంపాదించలేవు. ఐఎమ్ టెల్లింగ్ యూ, యూ నీడ్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దెర్ ఈస్ ఎ హెల్ప్ రెడీ వెయిటింగ్ టు హెల్ప్ యూ. నీకు సహాయం చేయటానికి దేవుడు సిద్ధపరిచిన ఒక మంచి సహాయము నీ కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఎంత గొప్ప మాట. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి, హి సా మై వీక్నెస్, నా బలహీనతను చూచి, నీ బలహీనతను చూచి మనకు సహాయము చేయుచున్నాడు. హిస్ హెల్పింగ్ us in our weakness. What is the weakness? ఏంటా బలహీనత? మనము యుక్తముగా, మీ బైబిల్ చూడండి ఆ మాట, మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. కొన్ని సందర్భాలు ఉంటాయి, ప్రార్థన చేస్తూ ఉంటే బ్రేక్ త్రూ రాదు, ప్రార్థన చేస్తూ ఉంటే ఏం అర్థం కాదు. ఒకవైపు నుంచి ఒక హిట్, ఇటువైపు నుంచి ఇంకొకటి హిట్ చేస్తూ ఉంటుంది. వీ డోంట్ అండర్స్టాండ్. కంగారు, డెడ్ లైన్ వచ్చేస్తూ ఉంటుంది, టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది, కలవరం, ఏం అర్థం కాదు. చాలా మధ్యలో అన్ని తలకు మించిన ప్రెషర్స్ చుట్టూ ఉంటాయి. కొన్నిసార్లు ఆ టైంలో ప్రార్థన చేసే సమయం ఉండదు, ప్రార్థన చేసే ధైర్యం ఉండదు, ప్రార్థన చేసే విశ్వాసం ఉండదు, ప్రార్థన చేసే సిద్ధపాటు ఉండదు, ప్రార్థన చేయాలంటే ప్రార్థన రాదు. ఏదో నిస్సహాయ స్థితిలో ప్రార్థన చేయడానికి ప్రయత్నించి యూ విల్ బి ట్రైంగ్ టు పుష్ సంథింగ్ హార్డ్. నీవే ఏదో కష్టపడి ఏదో నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నావు. అలాంటి సమయంలో దెర్ ఈస్ ఎ గ్రేట్ హెల్ప్ వెయిటింగ్ ఫర్ యూ. నీకు సహాయం చేయడానికి ఒక గొప్ప సహాయం, ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆయనకు మరుగైనది ఏది లేదు. దెర్ ఇస్ నథింగ్ దట్ ఇస్ హిడెన్ ఫ్రమ్ హిమ్. హీ నోస్ ఎవ్రీథింగ్. ప్రతిదీ తెలుసు, ఎందుకంటే ఆయన నీకంటే ముందు వెళ్ళినవాడు ఆయన. అందుకని ఎలా ప్రార్థన చేయాలో ఆయనకు తెలుసు. నెక్స్ట్ 10 years ఆయన వెళ్ళిపోయాడు నీకంటే ముందు. నెక్స్ట్ 5 years నీకంటే ముందు వెళ్ళిపోయాడు. నీ నెక్స్ట్ సీజన్ ఆయనకు తెలుసు. కమ్ ఆన్, హల్లెలూయా. హీ నోస్ ఎవ్రీథింగ్. హీస్ ఆల్ నోయింగ్. ఆయన జ్ఞానమును శోధించుట ఎవరి వలన కాదని వాక్యంలో రాయబడింది. ఆమేన్. మీరు నాతో ఉన్నారా? అర్థమవుతుందా? సో ఆత్మ మనకు సహాయం చేయుచున్నాడు. ఎలా సహాయం చేయుచున్నాడంటే ఉచ్చరింప సఖ్యమ కాని మూలుగులతో. హలో, అందరూ చెప్పండి. ఉచ్చరింప సఖ్యమ కాని మూలుగులతో ఆ ఆత్మ తానే
మన పక్షమునుగా విజ్ఞాపన చేయుచున్నాడు. ద స్పిరిట్ హిమ్సెల్ఫ్ ఆత్మ తానే మన పక్షముగా హీస్ ఇంటర్సీడింగ్ విత్ గ్రోనింగ్స్ టూ డీప్ ఫర్ వర్డ్స్. ఉచ్చరింప సఖ్యము కాని మూలుగు, అదే అన్య భాష. నీ భాష కాదది, నువ్వు ఉచ్చరించలేని మూలుగది, అది అన్య భాష. కమాన్, హల్లెలూయా. అయితే మీరు అక్కడ చాలామంది ఇక్కడ రిలాక్స్ అయిపోతారు, ఎందుకంటే ఆయనే ప్రార్థన చేస్తా అన్నాడుగా. హలో, ఆయనే ఎలా ప్రార్థన చేస్తాడు? హీ ప్రేస్ త్రూ యువర్ స్పిరిట్. ఉచ్చరింప సఖ్యం కానీ మూలుగు నీకు, ఆయనకు కాదు, నీకు. ఆయన, మీరు ఆ మాట పట్టుకోవాలి, ఇది చాలా బలమైన మాట. ద హోలీ స్పిరిట్ విల్ ప్రే త్రూ యువర్ స్పిరిట్. ఆయన ప్రార్థన చేస్తాడు, నీ ద్వారా ప్రార్థన చేస్తాడు. ఆయన నీ ద్వారా ప్రార్థన చేస్తున్నప్పుడు అది నీలో నుంచి బయటకు వచ్చేటప్పుడు అది ఉచ్చరింప సఖ్యం మూలుగు వలె ఉంటుంది.